హాయ్ హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? సండే కదా, కొంచెం రిలాక్స్డ్గానే ఉండుంటారు అందరూ. ఈరోజైతే మా ఆయన బర్త్డే కదా, ఆయనకు తెలియకుండా నేనైతే సర్ప్రైజ్ ప్లాన్ చేసిన. మా ఫ్రెండ్తో కేక్ అయితే తెప్పించాను. అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఎలా ప్లాన్ చేయాలి సీక్రెట్గా, మా ఆయన ఈరోజు సండే కదా, హాలిడే, ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ఎట్లా చేయాలి అని చెప్పేసి ఒక ప్లాన్ అయితే ఆలోచించి, మనం బయటికి వెళ్ళి కేక్ కట్ చేద్దాము, నువ్వైతే స్నానం చేసి రెడీ అవ్వు అని చెప్పి మా ఆయననైతే బాత్రూంలోకి పంపించిన వెంటనే మేము తొందరగా పైకి వెళ్ళి మా ఫ్రెండ్ దగ్గర కేక్ అయితే తీసుకొచ్చి ఇంకా మేమైతే రెడీ చేస్తున్నాము. మా ఆయన స్నానం చేసి వచ్చేలోపు బాత్రూమ్ నుండి మేము ఇవన్నీ రెడీ చేయాలి. ఇంకా రెడీ అయితే చేస్తున్నాము. ఇంకా అసలే నేను టెన్షన్లో ఉన్న 5 మినిట్స్లో ఎట్లా రెడీ చేయాలి అంటే మా పిల్లలు అల్లరి చేస్తున్నారు. అందుకే వాళ్ళ మీద కోపంతో నేను బెలూన్ ఊదుతున్నా. ఇంకా అప్పుడైతే ఆ బెలూన్ ఊదుతున్నప్పుడు నాకైతే నవ్వు వస్తుంది. నిజంగా అంత స్పీడ్గా ఊదాలంటే ఎవరి వల్ల కాదు కదా. సో ఇంకా నేను అట్లా ఊదుతూ ఉంటే ఆ బెలూన్ అయితే అసలు టాప్ మన ఒకేసారి పేలింది. అది పేలేసరికి అసలు మావాడి బెలూన్ పేలిందేమో, సౌండ్ చేస్తున్నావు అని చెప్పి తిడుతున్నా, కానీ తీరా చూస్తే నా బెలూనే పేలింది. ఇంకా ఫాస్ట్గా ఇంకోటైతే ఊదుతున్నా. మేము ఎంత మా ఆయనకు తెలియకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేసినా కూడా ఆ సర్ప్రైజ్ అయితే ఫ్లాప్ అయిపోయింది. మామూలు ఫ్లాప్ కాదు, అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ బెలూన్ సౌండ్కి ఏమైందో అని చెప్పి మా ఆయన బాత్రూంలో నుంచి ఒకేసారి బయటకు వచ్చిండనమాట. ఇంకా మేమైతే ఇవన్నీ చేస్తుంటే ఆయన చూసి షాక్ అయ్యిండు. ఎందుకంటే బయటికి వెళ్ళి కేక్ కట్ చేద్దామని చెప్పినావు, ఇక్కడ ఇవన్నీ చేస్తున్నావు అని. ఫస్ట్ షాక్ అయినా తర్వాత మా ఆయన కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యిండు. ఇదంతా సర్ప్రైజ్ చేసినందుకు. అసలు ఎలా చేసావు, ఇవన్నీ ఎలా తెచ్చావు, ఎప్పుడు తెచ్చావు అని చెప్పి చాలా షాక్ అయ్యిండు అనమాట.